మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె లేఖ రాసిన తర్వాత ఈ అంశాన్ని కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలతో కంపారిజన్ చేస్తూ చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా మరో షర్మిల కాబోతుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, కవిత గారి లేఖ తర్వాత మరో షర్మిల వచ్చింది అనే మాట వస్తుంది సార్ తెలంగాణలో. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఎలా చూడవచ్చు అసలు దీన్ని? రాజకీయ పరిపక్వత లేనప్పుడు ఏదో ఆవేశానికి గురై ఇలా ఆవేశం స్టార్ ఉన్నాడు చూడకూడదు సినిమాలో, ఎందుకు పనికి రాకపోయినా సరే బలవంతన మంచి ఫ్యామిలీ అండ్ అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమంలో ఉంటాడు ఒకడు. కొబ్బరి మాటలు తాటి మాటలు అడ్డమైన దిక్కుమాల సినిమాలు తీసుకు అలాంటి బ్యాచ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరిపక్వత ఉన్న వాళ్ళు ఏంటంటే భావావేశాలతో నిర్ణయాలు తీసుకోరు. ప్రధానికి కేసీఆర్ గారు పార్టీ స్థాపన అంటే నిజంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అనే భావానికి అర్థం పరమార్థం. ఈమెపై కూడా తెలంగాణ జాగృతి అని పెట్టి సంస్కృతికి రక్షణ కల్పించే నేపథ్యంలో సంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజ తన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఆ బాటలో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇందులో జాగృతి మళ్ళీ నిద్రలేకపోవాల్సిన అవసరం లేదు మనకి. ఇక తెలంగాణ జాగృతి అన్నది మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఏది వేణీలకి సన్నీళ్ళు తోడైనట్టు కేసీఆర్ గారి ఉద్యమానికి అది ఒక లీడ్ దొరికింది. కానీ అది చూసి భావావేశాలకు గురైన వెనకతల పట్టుమని 10 మంది ఉన్నారు అనుకుంటే మొన్న వచ్చిన చిన్న పిల్లల బ్యాచే మీకు అర్థమైపోతుంది. పనికొచ్చిన లీడర్ ఒక్కడు కూడా రాలేదు మీకు, మీరు ఆవేశానికి గురి. తర్వాత మీ సెల్ఫ్ గోల్ కూడా, నాన్న నేను ఉత్తరం రాశాను చూసేవా లీక్ చేశారు ఎవరో కోర్టులు ఉన్నారని ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, నీకు ఆడపిల్ల ఏంటి డైలీ సీరియల్ ఏవో చూస్తున్నట్టుగా ఉన్నామా? అందులో చూడ దైదుకోటి పనికిమాల సీరియల్లో మొగుడు భార్యకి చెప్పడు, భార్య మొగుడికి చెప్పడు, అత్త ఇంట్లోనే ఉంటుంది, దాంతో మాట్లాడరు, అమ్మతో మాట్లాడరు, కానీ 500 ఎపిసోడ్లు నడిపిస్తారు. అలాగా మీ నాన్నగారి దగ్గరికి ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్ళి, ఆయనకి ఏదో మీ తాతగారులాగా 10 మంది ఆడపిల్లలు లేరు కదా, నువ్వు ఒకదానివే బంగారు తల్లివి, డైరెక్ట్గా వెళ్ళి నాన్న ఇది కష్టం, నాన్న నీ చుట్టూ ఉన్నారు పనికిమాలలో వీళ్ళు ఉన్నారు, 4 మాటలు చెప్పొస్తే ఏమంటాడు? చంపేసి తల తీసి మొలక్కట్టుకోడు కదా ఆయన. ఆల్రెడీ ఉన్న జుట్లు పంచాయతీతో సగం జీవితం ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటుండే. అది అందరికీ తెలిసిన విషయం, జగవరికి సత్యం. ఇంట్లో పంచాయతీలు ఉంటేనే ఎప్పుడైనా దూరంగా ఉంటాడు ఎవడైనా, ఆయన దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంటుండు. ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కానీ 10 మందికి 10 పనికొచ్చిన పనులు చేసిన ముఖ్యమంత్రి ఆయన. ఇది ఎక్కడ పంచాయతీలు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ళు అక్కడ షర్మిలది కూడా అదే ఏడుపు. ఇప్పుడు రాజకీయ వారసత్వంలో నీకు ఇవాళ నిజామాబాద్లో పట్టుమని టర్నింగ్లు తిప్పుకుని వెళ్ళిపోయావు రైతు ఉద్యమాలు చేస్తుంటే, కనీసం నాన్నలా కన్విన్సింగ్ స్కిల్స్ కూడా లేవు. ఆ మాటకు వస్తే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నిరంతరం రాజకీయాల్లో గెలుచుకుంటూ వస్తున్నారు. నీకు నిలకడం లేదు, ఓడైపోయావు. మళ్ళీ ముక్కుతో ముడిగితే ఎమ్మెల్సీ ఇస్తే బిక్కు కూడా రాజకీయాల్లో ఉనికిని చాటుకుంటూ ఉన్నావు. కానీ నేపథ్యంలో తెలంగాణ సాధనలో ఈ రోజు దాకా ప్రత్యక్ష రాజకీయాల్లో నిరంతరం కేసీఆర్ గారులకి కేటీఆర్ గారులకి మీ స్టామినా చాటుకుంటూ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. ఏంది ఇది పైపచ్చి పోయి నాకే అసహ్యంగా ఉంది మిమ్మల్ని వెళ్ళి షర్మిలతో మాకు కంపేర్ చేయాలంటే. ఎందుకంటే అట్లీస్ట్ మీకు ఒరాటరీ స్కిల్స్ ఉన్నాయి, అనర్గళంగా బ్రహ్మాండంగా మాట్లాడగలరు. తెలంగాణ జాతి మీద సంస్కృతి మీద తెలంగాణ మీద పొట్టున్న నాయకుల్లో మీరు ఒకరు. మీ నాయకత్వానికి మొదటి రోజే చికెన్ బిర్యానీ, అన్నప్రసన్న రోజే చికెన్ బిర్యానీ తినేస్తాం అనుకుంటే అది బుర్ర తక్కువ ఆలోచన. ఇవాళ మీకు నాన్నగారితో మాట్లాడడానికే మీకు ఎంత కష్టంగా ఉంటే తెలంగాణలో ఉన్న 5 కోట్ల ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారన్న బేసిక్ లాజిక్ను కూడా మర్చిపోతే ఎట్లా? అండ్ వాస్తవానికి మనం దగ్గర రాజకీయాలు చూస్తున్నప్పుడు మీ బ్రదర్ యొక్క క్యాపబిలిటీ స్కిల్స్ ఒక డిఫరెంట్ డైమెన్షన్స్లో కనబడుతున్నప్పుడు దానికి ధీటుగా మీరు కూడా ఉన్నప్పుడు ఇవాళ హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని మిమ్మల్ని కూడా ఎవడైనా సమాజంలో ఒక 50 పైసలు తక్కువ చేసి మాట్లాడే నేనే నా విశ్లేషణ ఎన్నోసార్లు చెప్పాను. యూ 3 ఆర్ బోర్న్ విత్ అన్ ఆరేటరీ స్కిల్స్. ఒక నాయకుడికి కుడిభుజం ఎడభుజం ఒక రథసారథి లాంటి మీ ఉన్నప్పుడు ఆ నాయకుడికి వెనకే దిక్కు దివన అన్న ఆలోచనే ఉండదు, 10 అడుగులు ముందుకు పరిగెట్టడానికి ఆలోచిస్తాడని. అలాంటిది మీరు తీసుకొచ్చి మొదట్లోనే తీసుకొచ్చి ఉత్తరం రాశారట. అదే దాన్నే కొంచెం పాసిఫై చేసే టైంకి వచ్చి నేనే రాశాను, ఏదైనా వేరే కాదలా లేదా వీరోచిత కాదలా, 10 మంది మీరు శాడీలు చెప్పుకునేటవే కదా. శాడీలు చెప్పినోడికి నాన్నకైనా ఉపయోగం నీకైనా ఉపయోగం ఉంటే వెళ్ళి శాడీలు చెప్పుకో. ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం, పేర్లు రాసి దమ్ము తెరవలేదు. సార్, ఈ టాపిక్ బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక టాపిక్ తీసుకొస్తున్నారు, జెండర్ డిస్క్రిమినేషన్. భారతదేశ రాజకీయాల్లో ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, అల్టిమేట్గా కొడుకులకే వారసత్వం ఏం మారుతారు?
అక్కడ అలిగిరి ఇక్కడేమో ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే ఇవన్నీ చూడట్లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో. లేకపోతే ఇక్కడ మనకి ఎవరో దాకా ఎందుకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, సూర్యప్రకాశ్ రెడ్డి బిక్కులు ఆడుకుంటూ ఈ పార్టీ ఎమ్మెల్యే గెలుచుకుంటూ, మరి చైతన్య రెడ్డి గారు బిక్కులు ఆడుకుంటూ ఎమ్మెల్యేకి వెళ్ళడం చూస్తున్నాం కదా. రాజకీయాల్లో వారసత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్హెరెంట్గా జగన్మోహన్ రెడ్డి అయినా తన పార్టీ తను స్థాపించుకున్నాడు, తను గెలుచుకుని చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక నాన్నగారు పక్కన ఉన్నారు, తర్వాత జరిగే పరిణామాలు ఆయన ఇంకా 67 సంవత్సరాలు, ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాయి. ఏం మాడుతున్నారు? ఇవాళ పార్టీ ఓడిపోయి ఓ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దానికి కాలు చేయకూడ తీసి 10 మంది మీరు 10 రకాల డిఫరెంట్ డైమెన్షన్స్ ఇచ్చి పార్టీని నెక్స్ట్ అధికారంలో తేడానికి ప్రయత్నిస్తారా? మీరు అంతర్గత దిక్కుమలకాలాలు పెట్టుకుని ఎవరికైనా ఉపయోగం అది? ఈడిచి మొహం ఈడిస్తే దిక్కుదేవడం లేదు, మళ్ళీ మీకు తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మొత్తం నేనే రాశాను కానీ ఎవరు లీక్ చేశారో వాళ్ళే కోవర్ట్లు. ఈ తొక్కలను ఉత్తరం 10 పేజీలు రాసేస్తే లీక్ చేయకుండా ఏడి చేస్తారు, ఏడి చేస్తాను ఇసిరీసి ఉంటాడు కేసీఆర్. అది వరకు దొరుకుంటుంది. ఈ సిటికైతే ఏడి చేస్తే ఇది దిక్కుమాల ఉత్తరం, ఇది పనికిమాల ఉత్తరం, నా మీ స్టడీలు ఇడి మీ స్టడీలు అని చెప్పుకుని ఉంటారు. అంతకన్నా ఇంకేముంది? ఆయన చుట్టూ ఎవరున్నారు నన్ను చెప్పమంటారు, ఇక్కడ కూర్చుని 10 మంది పేర్లు చెప్తాను. ఇంతకన్నా ఎవరున్నారు? పార్టీలో జగదీశ్వర్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, సంతోష్ రాజ్యసభ ఎంపీ, ఇలాంటి వాళ్ళే కదా. ఇంకెవరు ఉన్నారు? అరే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకెవరు ఉన్నారు? అయితే బాల్కీ సోమను, ఆయన సంగతి అందరికీ తెలుసు. వీళ్ళే కదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారండి? సార్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కంప్లీట్గా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్న విషయాలు బయటకు వచ్చాయి. సో నిజంగా వీటికి దానికి ఆజ్యం పోసినట్టు అయింది అనుకోవచ్చు. ఇదే చెప్తున్నా. అందుకే షర్మిలతో పోలీసులు ఎలా చేస్తారంటే, కాంగ్రెస్ లెగసీ ఉండి ఆవిడ ఎవరితో పోరాడాలి? రూలింగ్ పార్టీ ఎవరు? తెలుగుదేశంతో యుద్ధం చేయాలి. ఆర్క్ రెగ్యులరీ వాళ్ళు ఎప్పుడు జట్టు కట్టరేట్టు కదమ్మా మీరు కాంగ్రెస్ అని చెప్పి ఇప్పుడు తెంగరబుచ్చి రాజకీయాలు చేసినట్టు ఈవిడ్ని బీజేపీ పార్టీ లిక్కర్ స్కీమ్లో జైల్లో పెడితే జైల్లోకి వెళ్తున్నప్పుడు సంఘీభావాలు ప్రకటిస్తున్న అన్నా బావగారు కనబట్టలేదా? హరీష్ రావు గారును తదనంతరం జైలుకి 3-4 సార్లు ములాఖాత్ దీనికి వచ్చిన కేటీఆర్ కనబట్టలేదా? ఇవాళ మీకు ఢిల్లీ వేదికగా నిరసనల గల్లం నిర్మించింది కనబట్టలేదా? ఇది ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్తో బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం చేయాలా? అదో తెలిసి బీజేపీ నన్ను జైల్లో పెట్టిందని ఎవడన్నా తలకు మాసిన ఎవడన్నా రాజకీయం చేస్తాడు? అందులో కేసీఆర్ లాంటి అప్రమేధావి ఆ పని చేస్తాడా? ఆయన ప్రత్యక్ష యుద్ధం ప్రాంతీయ పార్టీ పరంగా చేయవలసింది కాంగ్రెస్ పార్టీతో. వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళు ఈ సంవత్సరంన్నర పరిపాలన ఏం చేస్తారన్నది ప్రజా జీవితంలో ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశాలు చేయని మనిషి ఎక్కడో బిక్కులు ఆడుకుని వీళ్ళు కార్యతలు ఎత్తి గెలిచిన బీజేపీ వాళ్ళ మీద చర్చ మొదలెడితే ఏమైనా అర్థం ఉంటుందా? ఇది చిన్నపిల్లల పరిపక్వత లేని రాజకీయం కదా కలిసి చేస్తుంది. తండ్రిగా సంఘీభావం ప్రకటించకుండా నిన్ను గాలికి వదిలేస్తే అప్పుడు చెప్పాలా? ఇదేంటిది? ఆవిర్భావ సభలో బీజేపీ చెడ్డను గౌరవం పెట్టుకుంటాడు సభ. అదే పవన్ కళ్యాణ్ పార్టీ అనుకున్న రేటు. రూలింగ్ గవర్నమెంట్ చేస్తున్న అవకతవకల్ని ఎండగట్టడానికి ఒక ఆవిర్భావ సభని, ఒక వేదికని పార్టీ పునరుత్తేజం తెచ్చుకోవడానికి వాడతారు. ఎవడన్నా బిక్కు రాకుండా అపోజిషన్ స్టేటస్ లేని బీజేపీని పట్టుకుని ఎవడన్నా 4 మాటలు చెప్తారు, లేనోడికి పబ్లిసిటీ ఇచ్చినట్టే కదా. సో ఈవిడ కూడా సోనియా గాంధీని కలిసారు అనేది కూడా బయటకు వచ్చింది. అందులో వాస్తవం ఉన్నా సార్? సోనియా గాంధీని కలవడం పెద్ద ఎంత ఏంటి సార్? ఎవరైనా కలుస్తారు వెళ్ళి? అంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీలోకి వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్తుందేమో ఒకవేళ. ఎవరు? సో కవిత వెళ్ళి తెలంగాణ అధ్యక్షురాలు అవుతుందా షర్మిలలాగా? ఏమో. అవునండి బెస్ట్. సో ఓవరాల్గా అసలు ప్రజెంట్ తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతుంది? ఏమీ లేవు. కేసీఆర్ నిద్రలేస్తే 2 రోజుల్లో టక్కన మామీ ప్యానెల్ చెల్తే ఒక్కొక్కడికి జల్లుమని రేపు ఈ నెలాఖరికి వచ్చే నెలకి మినిస్టర్ ఎక్స్పాండ్ చేయకుండా కూర్చోమన్నాడు చాలు. దానం నాగేంద్రలో అయితే కుర్తులో పడ్డ ఎలకలా కొన్నాడు మినిస్టర్ రాక. ఆ కాంగ్రెస్లో పదవుల కోసం అర్రులు చేస్తున్నాడు, ఎవ్వరూ తినంగలేరు. ఖచ్చితంగా ఏముంది ఇంకొన్న మళ్ళీ వెళ్ళిన బీఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వచ్చి కాంగ్రెస్ నుంచి 10 మంది వస్తే ఏమన్నా ఎంత ఆ బట్టి మెక్కర్ మార్కర్ ఒక్కలే కమిటెడ్ సోల్ ఫర్ కాంగ్రెస్. చిత్తశుద్ధి చాటుకుంటున్న ఏకైక యోధుడు తెలంగాణలో ఆయన ఒక్కడే. పార్టీ ఫిరాయింపుల విషయంలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. వాళ్ళే ఉన్న కవిత గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ఎప్పుడుకు ఉపయోగం సార్? వాళ్ళలోనే ఎవడో 10 మంది లేక వాళ్ళకి బెకబెకలు ఆడుకుంటే రేవంత్ రెడ్డితో నానా తిప్పలు పడుతున్నారు ఇప్పటిదాకా. ఈ మధ్యలో ఈవిడ వచ్చి 10 మందిని తీసుకొచ్చి ఏడు చేస్తుంది. పనికొచ్చి రాజకీయాలు ఏమన్నా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్.